ప్రస్తుతం మనకు కాలర్ అందుబాటులోకి వచ్చారు. శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ అంటే ఇప్పుడు ఆదిత్య యోగినాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఇప్పుడు సన్యాసం కాదండి. ఇప్పుడు మన భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో కూడా ఎప్పుడు కూడా సన్యాసులదే ముఖ్య పాత్ర అండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సన్యాసి తీసుకున్న వాళ్ళు ఎటువంటి ధనాపేక్ష కానీ లేకపోతే బంధుప్రీతి కానీ వేటి ఉండవండి. రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మరో ముఖ్య విషయము, ఉత్తరప్రదేశ్ లో రామ మందిరం నిర్మాణం కూడా అతను ఎంతో అంటే ముఖ్య పాత్ర వహిస్తారని ప్రజలు కోరుకున్నారు సార్. అంటే మన హైందవ మతానికి ఈరోజు దుర్భిక్షం ఏంటంటే మన భారతదేశంలో మన దేవాలయాలు నిర్మించుకోవడానికి కూడా మనకి కోర్టులని ఇవన్నీ మనం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడదు సార్. అంటే ఇక్కడ బాధ ఏంటంటే మరింకటి కోసం మనం హిందువులు అయి ఉండి కూడా మన ఆలయాల్ని మనం కట్టుకోవడానికి పరిస్థితి లేదు సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే నా బాధ ఏంటంటే మన హిందువులకి ఈ రాముడి యొక్క పరిపాలన ఎంత ముఖ్యం, అలాగే రామ మందిరం నిర్మించుకోవడానికి మనం హిందువులంతా ఏకమయ్యి రామ మందిరాన్ని మనము అయోధ్యలో నిర్మించుకోవాలండి. దానికోసం ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు ఎన్నికల్లో చెప్పడం జరిగింది మోదీ గారు అందరూ కూడా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాలర్ తో మాట్లాడదాం. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రభులింగ శాస్త్రి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శాస్త్రి గారు నమస్కారం, మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి సార్, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ప్రభులింగ శాస్త్రి గారు వినిపిస్తుందా? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పొచ్చు. సార్ ఇప్పుడు సన్యాసి అంటే సార్ సన్యాసి అనగా లౌకికమైనటువంటి ఆసక్తులను సార్ వినిపిస్తాను. మీరు టీవీలో చూసి మాట్లాడొద్దు, డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి. శాస్త్రి గారు మీరు మాట్లాడేది వినిపిస్తుంది, చెప్పండి. సన్యాసించేవాడు మాత్రమే సన్యాసి తప్ప లౌకిక ప్రయోజనాన్ని కాంక్షించేవాడు, లౌకిక కళ్యాణాన్ని కోరేవాడు మాత్రం సన్యాసి సార్. కనుక రాజ్యాంగం ప్రకారమైన ధర్మ ప్రకారమైన అయినా కానీ కూడా సన్యాసులే పరిపాలించాలి. పాలకుల సన్యాసులు ఉన్నప్పుడు మాత్రమే పక్షపాతం కానీ అటువంటి ఉండే అవకాశం లేదు సార్. కనుక సన్యాసులకు పాలించే అర్హత అందరికన్నా ఎక్కువ వాళ్ళకే ఉందండి, అందులో మాత్రం సందేహం లేదండి. సన్యాసులు అంతగా లౌకికమైనటువంటి పక్షపాతం చూపే వాళ్ళు కారు వాళ్ళు. కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పరిపాలన వాళ్ళ చేతిలోనే ఉండాలి, ప్రధానమైన పరిపాలన మాత్రం. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభులింగ శాస్త్రి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, మురళీకృష్ణ గారు, సన్యాసులు రాజ్యాధికారం చేస్తే గనక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్తూ ఉన్నారు. సరే, కానీ ఒక వర్గానికి మాత్రమే ప్రతినిధిగా ఉన్న వ్యక్తిగా అతన్ని భావిస్తూ ఉన్నాము. ఇంకొక వర్గానికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని కొంతమంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కొన్ని విషయాల పట్ల తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా చేస్తారా, ఈ సెక్యులర్ దేశాన్ని హిందూ రాజ్యంగా మలుస్తారా అనే ఒక ప్రశ్న రేజ్ అవుతున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? నిజానికి ఈ ప్రశ్న విన్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుంటుంది. మన హిందూ రాజ్యమే, ఎందుకంటే హిందూ అంటే సింధు నదికి ఆవలి వైపు ఉన్న వాళ్ళందరూ హిందువులే. సో ఇది మీరు గమనించండి, అరబ్ దేశాలు కానీ పాకిస్తాన్ కానీ ఇతరులు కానీ మన ఇండియా అనరు, హిందుస్థాన్ అని మాత్రమే అంటారు ఇప్పటికి కూడా. మరి వాళ్ళు కూడా మనల్ని కమ్యూనల్గా భావిస్తున్నట్టు మొత్తం హిందుస్థాన్ అంటే అర్థం ఏంటి? ఇది ఒక దేశం, ఈ నది వైపునున్న వాళ్ళందరూ హిందువులే. మరి హిందూ క్రిస్టియన్స్ హిందూ కావచ్చు, ముస్లిం హిందూ కావచ్చు, కానీ అందరూ హిందువులే. సో హిందూ రాజ్యం చేయటం అనేటువంటిది ఒక అర్థం లేనటువంటి ఆలోచన. ఇంకొకటి మీరు గమనిస్తే చరిత్రలో ఎవరైతే ఈ భారతీయ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నమ్ముతారో వారెప్పుడు సంకుచిత భావాలతోటి ఉన్నటువంటి ఆధారాలు లేవు. రాజు బ్రాహ్మణుడు, భారతీయ ధర్మాన్ని అనుసరించేవాడు. రాణి బౌద్ధ ధర్మానుయాయి, ఆమె బౌద్ధులకి విహారాలకి ఆరామాలకి అన్నిటికీ దానాలు ఇచ్చేది. ఇతను పరమత సహనం పాటించేవారు. ఇది హిందూ రాజులు అని మనం ఏదైతే ఇప్పుడు ఒక సంకుచిత దీనిలో అంటున్నామో, హిందూ రాజులు రాజ్యం చేసినంత కాలము ఈ పరమత సహనము ఇలాంటి అన్ని మతాలని కాపాడటం అనేటువంటిది జరిగింది. మనం గౌతమిపుత్ర శాతకర్ణి ఇప్పుడు అందరూ హాట్ టాపిక్. గౌతమిపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణుడు అంటారు. అతని భార్య పూర్తిగా బౌద్ధ మతాన్యాయి, బౌద్ధులకి బౌద్ధని విహారాలకి వాటికి దానాలు ఇచ్చింది. ఇది ఒక్క హిందూ రాజులు రాజ్యం చేసినంత కాలం మాత్రమే జరిగింది. ఎప్పుడైతే హైందవేత అంటే సనాతన ధర్మాన్ని నమ్మని వాళ్ళు రాజ్యానికి వచ్చారో అప్పుడు ఈ రకమైనటువంటి దాడులు జరగటము, ఒకళ్ళని వినే చేయటం. తర్వాత ఇంకోటి పుష్యమిత్రుడు అని ఒక రాజు ఉన్నాడు. పుష్యమిత్రుడు కూడా బౌద్ధారామాన్ని నాశనం చేశాడని ఒక అపోహ సృష్టిలో ఉంది. కానీ పుష్యమిత్రుడు ఆయన రాజ్యంలో ఉన్నంత కాలంలో నిర్మించినటువంటి బౌద్ధారామాలు
ఇతర ఏ బౌద్ధరాజు ఉన్నప్పుడు నిర్మించలేదు. అంటే పరమత సహనం అనేది మనకి వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ ఎవరో హిందూ రాజ్యం చేసేస్తారో, నిజానికి మనమే ఒప్పుకోం. ఏదైతే హిందూ ఇవాన్ మధ్య ఇప్పుడు కబేడాని మూసేయాలి, ఆవుని రక్షించాలి, ఇవి లవ్ జిహాద్ అని మాట్లాడుతున్న వాళ్ళు సంకుచితవాదులు అని ప్రచారం జరుగుతుందో, వీళ్ళే ఎప్పుడైతే ఒక సంకుచితవాదం సమాజంలో వచ్చిందో అప్పుడు సమాజం అంతా ఏకమై నిలబడుతుంది. హింసని, సంకుచితత్వాన్ని భారతీయ సమాజం ఏనాడు సమర్థించదు, ఎప్పుడు సమర్థించదు. ఇప్పుడు కానీ గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ఎవరు ఈ భారతదేశంలో సంకుచిత భావాల్ని ప్రవేశపెట్టలేరు. వాళ్ళు హిందూ కట్త్రోట్ హిందుత్వవాది అని ఎప్పుడైతే అంటారో అలా అయినా సరే. అసలు ఒక సాధువుకి ఒక సన్యాసికి ఈ వర్గం ఆ వర్గం అని ఎక్కడ ఉంటుందండి? లోకరక్షకులు, లోకభక్షకులు ఈ రెండే వాళ్ళకు ఉండేది. లోకరక్షణ చేసే పక్షాన వాళ్ళు మాట్లాడతారు, లోకభక్షణ చేసే వాళ్ళని ఏమంటే ఏ విధంగా అయినా సరే నిర్జింపాలి, లేదా వాళ్ళని ఏ విధంగా మార్చాలని చూస్తారే కానీ వాళ్ళకి సన్యాసికి ఒక వర్గమే ఉండదు. ఆయనకి ఆ మతం ఈ మతం ఎప్పుడు ఉండదు సన్యాసికి. ఓకే, ఏలూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు సార్, కాలర్ తో మాట్లాడదాం. ఏలూరు నుంచి ఈశ్వర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఈశ్వర్ గారు, మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. ఎంత ఊరికి ఎక్కువ చర్చిస్తున్నారండి మీరు. పోతులూరు వీరబ్రహ్మం గారు ఏం చెప్పారు తెలుసునండి, ఈ కలియుగంలో ధర్మం భ్రష్టపడిపోతుంది, అప్పుడు పాలక వర్గాలు పాలించే వాళ్ళందరూ కూడా గారి తప్పిపోతారు, అరాచకం బాగా పెరిగిపోతుంది, అప్పుడు ధర్మ సంస్థాపన కోసం యోగులు, సన్యాసులు వాళ్ళంతా సర్వసంగ పరిత్యాగులు అంటారు, వాళ్ళే రాజ్యం వెళ్తారని వీరబ్రహ్మ గారు ఎప్పుడో చెప్పారు. అది చెప్పండి అక్కడ అందరికి. అదే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. గత 200 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే 1857లో మన దేశంలో గొప్ప విప్లవం, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. అనేక మంది సన్యాసులు దానిలో పార్టిసిపేట్ చేశారు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమేసిన తర్వాత ఈ దేశానికి చక్రవర్తిగా ఎవరిని నియుక్తి చేశారు? బహదూర్ షా జఫర్ని నియుక్తి చేశారు. ఆయన హిందువు కాదే, కానీ యుద్ధం చేసి గెలిచింది ఎవరు? మొత్తం హిందువులు ముస్లింల సహాయంతో, ముస్లింలతో పాటు కలిసి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపి, కానీ వీళ్ళు చక్రవర్తిత్వాన్ని ఢిల్లీలో సింహాసనం మీద కూర్చోకుండా బహదూర్ షా జఫర్ని కూర్చోబెట్టారు. 92 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాడిని. అంటే హిందువులు ఎంత లౌకికవాదులు అనే దానికి మన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం గత 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రయే మనకు ఉదాహరణ చూపిస్తుంది. ఆ తరువాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ హిందూ మెజారిటీ దేశమైనప్పటికీ కూడా ముస్లింలందరూ కూడాను పాకిస్తాన్కి నిజానికి వెళ్ళవలసి ఉన్నా వెళ్లకుండా ఇక్కడ వాళ్ళందరినీ అట్టిపెట్టుకుని ముస్లిం జనాభా నుంచే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఈ విధంగా అన్ని ప్రాంతాలలో కూడా వాళ్ళకి సరైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. రాజు ప్రైమ్ మినిస్టర్ అయితే ఆ రాజు ప్రైమ్ మినిస్టర్ ప్రతిదాన్ని కూడా, ప్రతి ఒక్క బిల్లును కూడా ఎవరికి పంపిస్తాడు? ప్రెసిడెంట్ పంపిస్తాడు. ప్రెసిడెంట్ ధర్మదండం పట్టుకున్నవాడు ప్రెసిడెంట్, రాజు పరిపాలన చేసేవాడు ప్రైమ్ మినిస్టర్. అదే విధంగా ధర్మదండం ఈ దేశంలో రాజును ఎప్పుడు కూడా నిర్దేశించేది, గైడ్ చేసేది. నువ్వు సరైన దిశలో వెళ్తున్నావా లేదా, ప్రజలకు సరిగ్గా పరిపాలన చేస్తున్నావా లేదా, ధర్మం 4 పాదాలు నడుస్తుందా లేదా అని చెప్పేసి ఆ ధర్మానికి అధినేత ఈనాటి కాలంలో ప్రెసిడెంట్ అయితే రాజు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఈ దేశంలో, ఈ దేశ చరిత్రలో పురాణ కాలాల నుంచి కూడా ధర్మదండమే రాజుని నిర్దేశిస్తూ వచ్చింది. కాబట్టి సన్యాసి, ధర్మ మార్గాపరుడైనటువంటి సన్యాసి రాజ్యం చేస్తే ఏం ప్రమాదం లేదు. లక్ష్మీ నరసింహం గారు, ఒక చిన్న సందేహం. గతంలో మీరు చెప్పినట్టుగా పూర్వకాలంలో ఇటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మునులు, వశిష్ఠులు లాంటి వారి దగ్గర నుంచి కూడా అనేక మంది సన్యాసులు, మునులు ఈ రాజ్యాన్ని నడిపించడంలో ముందుండి రాగద్వేషాలకు అతీతంగా ఈ ప్రజల్ని రక్షించగలిగారని. కానీ ఇప్పుడు ఉన్న సమాజానికి, అప్పటి సమాజానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుందంటే ఏం చెప్తారు? అది ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి. అసలు హిందూ అంటే ఏమిటి? బార్హస్పతి ఉపనిషత్తులు చెప్పారు. హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే. హిమాలయం నుంచి హిందూ సరోవరం అంటే దక్షిణ సముద్రం, దక్షిణ హిందూ మహాసముద్రం, అంతవరకు ఉన్న ఈ భూమి దేవనిర్మితం. దీన్ని హిందుస్థానం అని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడే మన పెద్దలు కూడా చెప్పారు. అందుచేత ఇందులో తరాలు మారినా, మరి కాలం మారినా కూడా ధర్మం మారదండి. అప్పటికి ఇప్పటికీ ధర్మం ఒకటే. ధారణాత్ ధర్మమిత్యాహు. అందుచేత యోగి ఆదిత్యనాథ్ గారి గురించి ముస్లింలు ఏం చెప్పారు చెప్పండి? మొన్న కూడా మనకి ఈటీవీలు వాటిలో చూసాం మనం. వాళ్ళందరూ సామూహికంగా వచ్చారు, మాకు వీరు చాలా ఉపకారాలు చేస్తున్నారు, ఈయన పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది,
ఎంతో మంచివారైన సహృదయులు అని వాళ్ళు మెచ్చుకున్నారు. అంతే ఎప్పటికైనా సరే ఈ దేశంలో ఉన్నవాళ్ళు మొదటి నుంచి ఉన్నవాళ్ళు హిందువులే తప్ప తర్వాత వచ్చిన వాళ్ళందరూ విదేశీయులే. వ్యాపారాల వంకతో కానీ సందర్శన కోసం కానీ వచ్చిన వాళ్ళందరూ ఎలా వచ్చినా కూడా వాళ్ళందరూ ఈ దేశంలో ఉన్నంత వరకు ఈ హిందుత్వం అనేది వాళ్ళ నరాలు జీర్ణించిపోయి ఉంటుంది. ఎప్పటికీ మహమ్మదీయులు క్రైస్తవులు కూడా మంచి రోజు అడుగుతున్నారండి, మంచి ముహూర్తాలు అడుగుతారు ఏ వ్యాపారం చేసినా కూడా. అంచేత అది ఆ ధర్మం మారదు. ఓకే ఒకసారి ప్రస్తుతం నంద్యాల నుంచి ప్రణవాత్మానంద స్వామీజీ మనకు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. స్వామీజీ నమస్కారం. నమస్తే అండి. స్వామీజీ, సన్యాసుల పాలన అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పోల్చి చూస్తే ఎంతవరకు మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు? నిజంగా మెరుగ్గా ఉంటుందని ఎలా చెప్పగలరు? 100% మెరుగ్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఒక్కసారి మన చరిత్ర చూసినట్టయితే శంకర భగవత్పాదులు పరకాయ ప్రవేశం చేసి ఒక రాజు శవంలో ప్రవేశించి రాజుగా వ్యవహరించారు. ఆయన రాజుగా వారు జీవించిన తీరును దర్శించిన తర్వాత ఆయన యొక్క పరిపాలనా విధానాన్ని చూసి రాణులు మంత్రులు అందరూ ఆశ్చర్యపోతారు. వీరు మా రాజు కాదు, ఈయన ఎవరో ఒక మహాత్ముడు అని చెప్పనే ఉద్దేశంతో రాజుగారి శవం కోసం వెతకడం అది మీ అందరికీ తెలిసిందే. అంటే ఒక సన్యాసి అయిన ఒక మహానుభావుడు రాజుగా లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన ప్రజల కోసమే జీవిస్తారు, సమాజం కోసమే జీవిస్తారు. ఇది మనకు ఆ ఆదిశంకరుల యొక్క జీవితంలో స్పష్టమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కానీ స్వామీజీ, అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ ఇప్పుడు అప్పటి విలువలు కానీ అప్పటి నియమాలు కానీ పాటించే వాళ్ళ సంఖ్య చాలా అరుదు. కానీ ఇటువంటి నేపథ్యంలో ఈ సమాజానికి అది అన్వయించుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా. ఎందుకంటే జ్ఞానం సన్యాస లక్షణం. జ్ఞానం ఉన్నవాడే సన్యాసి. అంతటా అందరి యందు ఉండే పరమాత్మ ఒకరే అనే జ్ఞానంతో అందరినీ సేవించే తత్వం ఉన్నవాడే సన్యాసి. అందుకని తన సుఖ దుఃఖాల విషయంలో సన్యాసి ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, అతను ఏ మతానికి చెందినా ఏ కులానికి చెందినా అందరూ నా వారే, వీళ్ళంతా నా ప్రజలైనటువంటి ఒక సమభావన కేవలం సన్యాసికి మాత్రమే ఉంటుంది కానీ మిగిలిన కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసే ఇతరులు ఎవ్వరికీ కానీ ఉండదండి. ఓకే, ధన్యవాదాలు స్వామీజీ మీ సందేశం అందించినందుకు. రావు గారు, మీరు ప్రపంచ చరిత్రలో, ఈనాటి ప్రపంచ చరిత్రలో మతం ఆధారంగా రాజ్యం చేసేటువంటి వాళ్ళని చూసినట్లయితే వాటికన్ లో పోప్ ఆయన కూడా సన్యాసే. ఆయన క్రైస్తవ మతం ఆధారంగా మాత్రమే వాటికన్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. అయితే అక్కడ క్రైస్తవులు తప్పితే ఇతర ఏ మతాలకి అక్కడ ఆధారం లేదు, ఉనికి లేదు, ఉండటానికి వీలు లేదు. కానీ ఆదిత్యనాథ్ గత 5 దఫాలుగా పార్లమెంట్కి ఎన్నికవుతూ వచ్చారు. ప్రజలందరూ కూడా అన్ని మతాల వారు ఆయన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు అన్ని మతాల వారు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన పరిపాలించడానికి ఎందుకు అనర్హులవుతారు? మన భారతదేశము ఒక మతము బేస్ మీద లేదు ప్రస్తుతం. మనది సెక్యులర్ కంట్రీగా అన్ని మతాలు కలిసినటువంటిది. అన్ని మతాల ప్రజలు ఆయనని ఎన్నుకున్నప్పుడు ఆ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయనని తమ యొక్క విధాన సభలో ఎన్నుకున్నప్పుడు ఆయనని తమ రాజ్యాన్ని పరిపాలించమని, ఉత్తర భారతాన్ని, ఉత్తరప్రదేశ్, ఆయన సర్వ విధాల ఆ ప్రదేశాన్ని పరిపాలించడానికి అర్హుడు 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 అర్హుడు. భారతదేశము యాక్చువల్గా భారతదేశము ఒక వ్యవసాయ దేశం, వ్యవసాయక దేశం. ఈ దేశానికి ఆధారభూతం పశు సంపద. ఆయన వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి? మొట్టమొదటి పని లోక కళ్యాణమైన పనే చేశాడు. ఆయన రాగానే గోవధలను మాన్పించాడు. గోవధ పనికిరాదని చెప్పేసి కొన్ని కబేళాలు మూసివేయించడం కూడా జరిగింది. కాబట్టి గో సంతతిని కాపాడుతున్నది ప్రజా కళ్యాణమా లేకపోతే ప్రజలకు విరుద్ధమైనటువంటిదా? ఒక వర్గంతో కాదు, ఇక్కడ కావాల్సిన దేశ కళ్యాణానికి సంబంధించిందే కాదని. రెండోది కిళ్ళీలు మాన్పించాడు ఆయన. ఇంతకాలం ఇటువంటి మనుషుల యొక్క బలహీనతల్ని వ్యాపారం చేసుకుంటూ వాటి ద్వారా డబ్బు సంపాదించే విధానాన్ని ఇంతకాలం ఉన్నటువంటి రాజకీయ నాయకులు చూశారు. కానీ సంపద కాదు కావాల్సింది, ముందు దేశంలో కళ్యాణం కావాలి, దేశ ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో తీసుకున్నారు ఇలా? అవును మురళీకృష్ణ గారు, సన్యాసులు అనగానే
ఈ సమాజానికి చాలా దూరంగా ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ ఆచార నియమాల పేరుతో చాలా వరకు ప్రజలకుతో మమేకం కానివారు అనే ఒక భావన కూడా ప్రజల్లో చాలా వరకు కనపడుతోంది. అక్కడక్కడ కొంతమంది స్వామీజీలు ప్రజలతో మమేకం అవుతున్నారు, ముందుకు వచ్చి అనేక విషయాల పట్ల చైతన్యపరుస్తూ ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి స్వామీజీల అవసరం ఈ సమాజానికి ఖచ్చితంగా ఉందనుకోవచ్చా? ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఆధ్యాత్మిక చింతన ఉండి విజ్ఞానం ఉన్నటువంటి సన్యాసుల అవసరం ఈ సమాజానికి ఉంటుంది. వారే ఈ సమాజానికి ఒక రకంగా దిశానిర్దేశనం చేసేవాళ్ళు. మనకున్నటువంటి స్మృతులు, మనకున్నటువంటి ఈ లాస్ ఇవన్నీ ఇచ్చిన ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కాక నిర్మోహంగా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినవే. నిజానికి మన దేశం లోపల సామాజిక సూత్రాలు చేయాలంటే అతనికి ఏ వర్గం వర్ణంతో సంబంధం లేకుండా కేవలం ఒక నిర్మోహంగా ఉన్నటువంటి వ్యక్తే చేయాలని మనకు నియమం ఉంది. అంటేనే అర్థమైపోతుంది. అదీగాక సన్యాసి అంటే మనకున్న అపోహ ఏంటంటే ఎక్కడో ఒక కాషాయం కట్టుకుని ఆశ్రమం కట్టుకుని మూల కూర్చోవాలంది. కానీ మన భారతదేశం సన్యాసులంతా యాక్షన్ ఓరియంటెడ్. శంకరాచార్య దేశం అంతా ఎందుకు తిరిగారండి? వివేకానంద సన్యాసేగా. మరి ఆయన ఎందుకని రామకృష్ణ మఠం పెట్టారు? ఆయన ఎందుకని అమెరికా వెళ్ళి ధర్మ ప్రచారం చేశారు? సో ఇదేంటంటే మన దేశ వ్యవస్థ మొత్తం సన్యాసుల ఆధారంగా తిరుగుతుంది. ఎందుకు అంటే వారికి సమాజంలో ఇన్వాల్వ్ కారు కాబట్టి సమాజంలో ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ చెడు ఉంది, ఏది చేస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకోగలరు. అలాంటి నియమాలు ఏర్పరచగలరు. వాళ్ళు దేనికి కేర్ చేయరో, ఈ నియమం ఏర్పరిస్తే నా పదవి పోతుందేమో, లేకపోతే వాడు నా అభిమాని కాకుండా పోతాడేమో, నా మీద రాళ్ళు రువ్వుతాడేమో, ఇలాంటి అపోహలు ఏమీ లేనివారు. మీరు గమనిస్తే మన 20వ శతాబ్దంలో భారతదేశంలో సన్యాసి వ్యవస్థకి అత్యుత్తమ ఉదాహరణగా ఉన్నవారు నలుగురు: రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, అరవింద మహర్షి, రమణ మహర్షి. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనకి ఏవేవైతే మనకి 4 స్తంభాలు లాంటివి ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రతీక. అరవింద మహర్షి తన తపశ్శక్తితో సమాజానికి దిశానిర్దేశనం చేశారు. రమణ మహర్షి మరొక కోణంలో భారత సమాజానికి దిశానిర్దేశనం చేశారు. వివేకానంద సంగతి మనందరికీ తెలుసు. యాక్షన్ ఓరియంటెడ్. వీళ్ళెవరూ ఇళ్లలో కూర్చుని కృష్ణారామ అనుకుంటూ నాకే సమాజంతో పట్టలేదు అనుకున్నటువంటి. మీకు ఇంకొక మహా వ్యక్తి గురించి చెప్తాను. ఆయన సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు ఆయన ఎవరినైతే అభిమానించేవారో, గురువుగా భావించేవారో, ఆయన ఈ సమాజ కళ్యాణం కోసం నువ్వు నీ వ్యక్తిగత మోక్షం అనేటువంటి ఆలోచనని వదిలిపెట్టి సమాజానికి దిశానిర్దేశం చేసి కార్మోన్ను కూడా కమ్ము అని అన్నారు. ఆయన అది పాటించారు. ఆయన పేరు గురూజీ గోల్వాల్కర్. ఆయన వల్ల ఆర్ఎస్ఎస్కి దిశానిర్దేశనం జరిగి ఆయన తపశ్శక్తితో ఈనాడు ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, ప్రతి ఒక్క ప్రచారకు కూడా ఒక రకమైన సన్యాసి లాంటి వారే. వారికి ఇళ్ళు ఉండవు, వాకిళ్ళు ఉండవు, కుటుంబాలు, సంసారాలు ఉండవు. వారు చేస్తున్నటువంటి సమాజ సేవ ఈనాడు మనం ఇలా గర్వంగా నిలబడగలిగేటువంటి స్థితి కల్పించింది. కాబట్టి ఎప్పటికీ అవసరమే. అంటేనే శౌర్యానికి, త్యాగానికి ప్రతీక. శౌర్యవంతమైన దేశం నిర్మాణం కావాలి, త్యాగవంతమైన ప్రజల నిర్మాణం కావాలి. కాషాయం ఇచ్చే సందేశం ఇది. ఇంకా ఎక్కడిక్కడ వర్గభేదం ఏంది, ఎక్కడిక్కడ అరాచకం ఉంది, ఏమీ ఉండదు. అందరూ ఆనందంగా ఉంటారు. ఓకే లక్ష్మీ నరసింహన్ గారు, సరే ఇప్పుడు ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ కి సంబంధించి మనం కన్ఫైన్ అయితే, యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం కనబడుతోంది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కఠినంగా వ్యవహరిస్తున్న సమయంలో సర్వసంగ పరిత్యాగిగా ఉన్న వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు పార్టీ ప్రతినిధిగా మారడం లేదా పార్టీ ఆలోచనల్ని తీసుకెళ్లడం, ఇది వాంఛనీయ పరిణామమేనా? అంటే ఒక అన్నిటినీ త్యజించిన వ్యక్తి, ఏదైతే మంచిదో అది చేయాల్సిన వ్యక్తి ఒక పార్టీకి సంబంధించి కన్ఫైన్ అవుతున్న పరిస్థితి కరెక్టేనా? అది మనం ఆహ్వానించదగ్గ పరిణామమేనా? ఇక్కడ పార్టీ అనేటటువంటిది లేదండి. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి జనులందరి యొక్క అభిప్రాయాలను కూడగట్టుకుని వెళ్ళే ఒక నిజమైనటువంటి శక్తివంతులైనటువంటి మహానుభావుల యొక్క కృషి, వాళ్ళ సముదాయం. అంతే. ఇక్కడ ఒక పార్టీ అనేది తర్వాత పెట్టుకుందాం మనం, కానీ అసలు ఇక్కడ ఇందులో భారతీయులు అందరూ ఇందులో భాగస్వాములే. కరెక్ట్. మరొకటి ఏంటంటే చిన్న ఉదాహరణ, నిన్నమ్మన్నటి ఉదాహరణ అండి. మరి పరిపూర్ణానంద స్వామి వారికి తప్ప మరొకరికి ఎవరికైనా ఆలోచన వచ్చినా చెప్పండి వకులామాత ఆలయ పునరుద్ధరణ ఎందుకు ఆ నిర్ణయం అంటే భగవద్దత్తం అండి, భగవద్ అనుగ్రహం అండి. ఆ స్వామి నిన్న అడిగితే అపర వివేకానందుడు గారు అలాంటి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. అలాంటి వాళ్ళు ఉండాలి, ఇంకా రావాలండి మహానుభావులు. అలాంటి వాళ్ళు రావడం అది పార్టీకి సంబంధం లేదు. ఇక్కడ పార్టీకి దేశానికి సమాజం, దేశానికి సేవ చేయాలి, దేశంలో ఆస్తికత్వం పెంచాలి అనే దృక్పథంతో పనిచేస్తున్నారు. ఎలాంటివి వాటిని స్వాగతించాలి మనం అందరం కూడా. ఓకే రావు గారు, ఒకనొక ఛానల్లో మొన్న ఈ మధ్యనే
దిగంబర జైన ఋషి తో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి రజత్ శర్మ గారు అడిగినటువంటి, మీకు సంసారానికి సంబంధించిన గృహస్థులకి అనేక రకాలైన సూచనలు ఇస్తూ ఉంటారు కదా, మీరు సన్యాసి కదా, మీకు ఎలా తెలుసు ఈ విషయాలన్నీ అని. దానికి వారు చక్కటి సమాధానం ఇచ్చారు. సన్యాసులందరూ కూడాను ముక్కు మూసుకుని సమాజం నుంచి దూరంగా ఉండే రోజులు కావు ఇవి. మేము సమాజంలో తిరుగుతూ ఉంటాము, సమాజంలో జరిగేటువంటి ప్రతి విషయము మాకు తెలుస్తూ ఉంటుంది, కానీ దాని నుంచి దూరంగా ఉండి వాళ్ళకి ఏ విధంగా సరైనటువంటి మార్గదర్శనం చేయాలో చేస్తూ ఉంటాము. అంతేకాని మేము సమాజంలో దిగి మేము సంసారులం కాము, కానీ మేము సంసారాన్ని చాలా దగ్గర నుంచి చూసేటువంటి వాళ్ళము. అదే యోగి ఆదిత్యనాథ్ సన్యాసిగా ఉంటూ ఈ సమాజాన్ని అతి దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి. కానీ అదే సంసారంలో ఉంటూ తమ యొక్క సంసారం యొక్క తమ యొక్క కుటుంబం యొక్క బాగు కోసం మాత్రమే రాజకీయాల్లో ఉండి ప్రధానులుగా కానీ లేక చీఫ్ మినిస్టర్స్గా కానీ మంత్రులుగా కానీ ఉంటున్న వాళ్ళు తమ సంసారం కోసం మాత్రమే పాటుపడేటువంటి వాళ్ళని మనం ఇంతకాలం చూస్తున్నాం 70 ఏళ్ల నుంచి. అలా కాకుండా ఒక మంచి రోజులు వస్తున్నాయి భారతదేశానికి అనేటువంటిది సన్యాసులు కూడా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా అయ్యేటువంటి రోజులు రావటం అనేటువంటిది భారతదేశానికి చాలా మంచి రోజులు వస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం. మురళీకృష్ణ గారు, ఇందాక ఒక కాలర్ చెప్తూ ఉన్నారు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, ధర్మం గాడి తప్పుతున్న సందర్భంలో యోగులు సన్యాసులే ఈ దేశాన్ని కాపాడడానికి ముందుకు వస్తారని. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దానికి నిజంగా అది నిజమేనేమో అనే పరిస్థితికి తీసుకొస్తున్నాయి అనుకోవచ్చా? గతం నుంచి పోలిస్తే చరిత్ర పరంగా చూస్తే కనుక ఇంతకు ముందు ఇటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నాయా? కోకొల్లలు ఒక్కసారి మీరు చరిత్రని గమనిస్తే, ఎప్పుడైతే రాజు అక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నాడో అప్పుడు ఈ సన్యాసులందరూ వెళ్ళి దేవుళ్ళకి మొరపెట్టుకునేటువంటి కథలు మనకు బోరడని పురాణాల్లో ఉన్నాయి. విష్ణు దగ్గరికి వెళ్ళి, బాబు భూమికి భారం పెరిగిపోతుంది రక్షించు, వాళ్ళకి ఏం పని? సో ఈ రకంగా ఏంటంటే ఈ భారతదేశ వ్యవస్థ లోపల సమాజంలో సన్యాసులు ఎప్పుడూ ముక్కు మూసుకుని నా మోక్షం అనుకున్నటువంటి దాఖలాలు లేవండి. పరశురాముడు గండ్రగొడ్డలు పట్టుకుని తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? రాజులు ఎప్పుడైతే క్రౌర్యం పెరిగిపోయిందో అప్పుడు ఆ రాజుల్ని నిర్జించి మరొక సామ్రాజ్యం స్థాపించడం. అంటే ఇదేంటంటే మన భారతీయ వ్యవస్థలో ఈ సంభవామి యుగే యుగే అని అంటే కృష్ణుడు ఎక్కడో అవతారం ఎత్తడండి. ప్రతి వ్యక్తిలో తనలో ఉన్నటువంటి కృష్ణ అంశాన్ని జాగృతం చేసుకోవటమే కృష్ణుడు అవతారం ఎత్తడం. అంతే తప్పించి అవతారం ఎత్తేస్తాడు, మిరాకిల్స్ చేస్తాడు అనేటువంటిది. కాబట్టి మన వ్యవస్థలో మార్పు వస్తుంది. మన సమాజంలో ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు. స్వార్థపరులైన వారు రాజకీయ నాయకులై తమ వర్గానికో తమ కుటుంబానికో పరిమితమై తీసుకునేటువంటి చర్యల్ని గమనిస్తున్నారు. ఈరోజు సమాజంలో అందరికీ స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ప్రతి అంశం మీద విమర్శలు చేస్తున్నారు, కామెంట్లు వేస్తున్నారు. కాబట్టి సమాజంలో ఒక మథనం జరుగుతుంది. ఈ మథనానికి కారణమైనటువంటి ప్రభుత్వము ఇప్పుడు మనకుంది. కాబట్టి ఈ మథనంలోంచి మనకు హాలాహలాన్ని పక్కన నెట్టితే భవిష్యత్తులో అమృతం వచ్చి తీరుతుంది. అందరం ఒక అంశం మురళీకృష్ణ గారు, ఏ పార్టీలో ఉన్నా సరే అంటే ఏ పార్టీలో ఉన్నా సరే ఒక సన్యాసిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఆ ఐడియాలజీని మనం బేస్ చేసుకోవాలా? ఇప్పుడు ఎలా ఉందంటే మన వ్యవస్థలో ఒక వ్యక్తి ఒక పొజిషన్కి వచ్చి తనకి సహాయమైన మంత్రులు ఎన్నుకోగానే వాడి కులం ఏంటి, వాడు ఏ ప్రాంతం, వాడు ఏంటి మీడియాలో చర్చలు జరుగుతాయి. అంతకు దాటి మనం చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సన్యాసిని ఒక పార్టీకి పరిమితం చేయడం, ప్రధానమంత్రిని ఒక పార్టీకి పరిమితం చేయడం, ఒక ఐడియాలజీకి పరిమితం చేయడం అనేది చాలా సంకుచితమైన విషయం. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ప్రధానమంత్రి మన దేశ ప్రజలు ఎన్నుకున్నవాడు. అతను ఏ పార్టీ అయినా ఏ ఐడియాలజీ అయినా ఆయన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు సన్యాసిన, కాషాయం కట్టుకున్నాడా, భారతీయ జనతా పార్టీ వాడా, కమ్యూనిస్టా, సమాజ్వాదీ పార్టీ, ఇవన్నీ అనవసరం. ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏ పార్టీ కావచ్చు, ఏ మతం కావచ్చు, వాళ్ళందరికీ ముఖ్యమంత్రి అతను. అందరూ ఆయన్ని గౌరవించాల్సిందే. నిర్ణయాల్ని వ్యతిరేకించవచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా ఐడియాలజికల్ విమర్శలు చేయకూడదు. ఎందుకంటే ఈజ్ అబోవ్ పార్టీ, ఈజ్ అబోవ్ ఐడియాలజీ. అలా ప్రధానమంత్రులు అలా ఉండాలి, మంత్రులు అలా ఉండాలి. ప్రజలు కూడా, మీడియా కూడా ప్రజల్ని ఆ రకంగా ఎడ్యుకేట్ చేయాలి. అతను వర్గానికో కులాని వాడికో చెందినట్టు కాకుండా. ఈ చర్చ అంతా ఇప్పుడు అక్కడే వస్తుందన్నమాట. యోగి ఆదిత్యనాథ్ని ప్రజాప్రతినిధులు తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అయిపోయింది, సమస్య అక్కడితో అయిపోయింది. విజయభారతి గారు, చివరిగా కంక్లూడ్ చేయండి. ఒక సన్యాసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక మిగతా వారితో పోల్చితే ఇక నుంచి మంచి రోజులు వస్తున్నాయని మనం భావించడానికి ఎంతవరకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఇప్పుడు వరకు చర్చించిన దాన్ని బట్టి మనందరికీ తెలిసిన అంశం ఏంటండి, ఒక సన్యాసి అయిన వాడికి
తనకి ఇతరత్ర ఇహలోకపరమైనటువంటి సుఖాల పట్ల వ్యవహారాల పట్ల ఆకాంక్ష ఉండదు. అతని యొక్క భావన ఎంతసేపు లోక కళ్యాణం. కాబట్టి లోక కళ్యాణమైనటువంటి అంశాన్ని మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి సన్యాసులుగా ఉన్న వ్యక్తులు కానీ, అంటే అందరూ సన్యాసులే నడకలేరు, మనం కూడా మామూలు వ్యక్తులం కూడాను మన యొక్క స్వలాభాపేక్ష కోసంగా కాకుండా సమాజ కళ్యాణం కోసంగా యోచించగలిగే స్థితికి మనం ఎదగాలి. వాళ్ళు మనకి మార్గదర్శకులు. ఎప్పుడు సన్యాసులే పరిపాలించాలని కాదు, ప్రజల్లో కూడా ఆ భావం రావాలి. ధర్మము, దేశము, సమాజము, ఈ సమాజం అంతా కూడా శాంతిప్రదంగా ఆనందంగా ఉండాలని భావన రావాలి. ఆ స్థితికి మనం ఎదగాలి. ఆ ఎదుగుదల చూపించే మార్గదర్శనం చేసేవాళ్ళు ఈ సన్యాసులు. కాబట్టి మన అదృష్టం ఈ రోజున పరిస్థితుల్లో సన్యాసి వచ్చాడు. మనం కూడా ఆ దిశగా మన సన్యాసులుగా మారకుండా ఆ భావజాలం దిశగా మన మనసును నిర్మాణం చేసుకుంటే దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. అలాంటి మహానుభావులు లభిస్తేనండి ప్రజలు వాళ్ళకి తప్పకుండా పట్టం కడతారు. అలాంటి మంచి సమయం రావాలి, భగవద్ అనుగ్రహం కలగాలి. ఈ దేశంలో ఏ కార్యం సాధించాలన్నా ధర్మాన్ని అతిక్రమించి ధర్మాన్ని విస్మరించి చేయటం కుదరదు. మన భారతదేశంలో ధర్మం కానీ రాజకీయం కానీ అన్ని పడుగులో పేకలాగా కలిసిపోయాయి. దీనికి మంచి ఉదాహరణ మహాత్మా గాంధీ మాత్రం. సో కాబట్టి మంచి రోజులు వస్తాయని అనుకుందాం. ముందులే మంచి కాలం ముందున అని. ఖచ్చితంగా అందరూ సుఖపడాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ గారు, రావు గారు, విజయభారతి గారు అండ్ లక్ష్మీ నరసింహన్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. చాలా అర్థవంతమైన చర్చ ఈరోజు జరిగింది. ఒక సన్యాసి ముఖ్యమంత్రి కావచ్చునా అనే ప్రశ్నే నిజంగా చెప్పాలంటే ఆ ప్రశ్నే అక్కర్లేదు. సన్యాసి ఆయన ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి, ప్రజల సంక్షేమమే కోరుకునే వ్యక్తి, అతనే సన్యాసిగా భావించాలి. ఈ ఇహలోకంలోని అనేక విషయాల పట్ల, లౌకికమైన విషయాల పట్ల ఆయనకు ఎటువంటి ఆసక్తి ఉండదు. ప్రజల సంక్షేమమే కావాలనుకునే వ్యక్తులు నిజమైన సన్యాసులు. ఈరోజు యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి విమర్శిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ యోగి ఆదిత్యనాథ్ని ఒక పార్టీకో లేకపోతే ఒక ఐడియాలజీకో ప్రతినిధిగా మాత్రమే చూస్తున్నంత కాలం వివాదాలు మీకు కనబడుతూ ఉంటాయి. వివాదాలు కంటే కూడా అతని వ్యక్తిత్వం, తీసుకోబోయే నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల వచ్చే ఫలితాల గురించి విశ్లేషించిన రోజు అతన్ని విమర్శిస్తే బాగుంటుంది. చూద్దాం. మీరు అన్నట్టుగా రాబోయే రోజులు మంచి రోజులు కావాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.